హాయ్ ఫ్రెండ్స్, నేను తలకాయ కూర చేస్తున్నా. ఏట తలకాయ కూర. రెండు స్పూన్ల నూనె వేసిన, ఉల్లిగడ్డ వేస్తున్నా. ఆయిల్ వేడెక్కి నాకు ఉల్లిగడ్డ వేయాలి, కొంచెం పచ్చిమిర్చి వేయాలి, కొంచెం కొత్తిమీర వేయాలి. మంచిగా ఇట్లా కలుపుకోవాలి. బాగా ఎర్రగా వేగనియాలి. ఇది తొందరగా ఉల్లిగడ్డ ఉడకాలంటే ఉప్పు వేసుకోవాలి 2 స్పూన్లు. దాంట్లోనే అల్లం వెల్లిగడ్డ కూడా వేయాలి. ఇట్లా ఉల్లిగడ్డలు వేస్తున్నా తలకాయ కూర. ఇది మంచిగా కలుపుకోవాలి. రెండు స్పూన్ల పసుపు వేయాలి. రెండు స్పూన్ల మిరప్పొడి వేయాలి. ఇది కారం కారం ఉంటేనే బాగా టేస్ట్ ఉంటుంది తలకాయ కూర. సర్ది దగ్గు జలుబు ఉన్నళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. వేస్తున్నా 2 గ్లాసులు. ఇది గ్రేవీ లాకుంటేనే బాగుంటుంది. ఇట్లా కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్లు వచ్చేటట్లు పెట్టాలి. ఇది 3 విజిల్లు అయిపోయింది, ఉడికింది. కొంచెం చింతపండు పిండి పోస్తున్నా. ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి వేయాలి. ఆ తర్వాత కొబ్బరి పొడి, మిరియాలు 2 దంచి మిక్సీకి వేసి వేస్తున్నా. తర్వాత కొంచెం మునగాకు వేస్తున్నా. ఇది మంచిగా ఎండబెట్టుకొని కడిగి ఎండబెట్టుకొని ఇట్లా ఎత్తి పెట్టుకుంటే డబ్బాల మంచిగా కూరలు వేస్తుంటే బాగుంటుంది మునగాకు. ఇది మునగాకు ఇట్లా పొడి కొట్టి ఇట్లా కడిగి ఆరబెట్టి డబ్బాలు ఎత్తి పెట్టుకొని కూరలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది కొంచెం ఉడకనివ్వాలి. కొంచెం చికెను, ఇది తలకాయ కూర రెడీ అయిపోయింది. టేస్టీ మంచిగా ఉంటుంది. ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. ఇది చికెన్, ఇది పల్లీల పచ్చడి, ఇది వేడి అన్నం, సంకటి, ఇది మజ్జిగ. ఈ తలకాయ కూర ఇది ఏంది సంకటి, ఇది కాంబినేషన్ బాగుంటుంది. మీరు కూడా చేసుకొని తినండి, ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.